సోషల్ మీడియాలో కొందరు యూట్యూబర్లు, స్టాండప్ కమెడియన్లు, కళాకారులు ఇష్టానుసారం అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి పోస్టుల కట్టడికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సోషల్ మీడియాలో ఏం చేసినా ఏం చెప్పినా చెల్లిపోతుందనే ధోరణి పలువురిలో కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్పై వేసిన కార్టూన్ అభ్యంతరకరంగా ఉండడంతో తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయ వేసిన పిటిషన్పై విచారణ సమయంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయవద్దని హెచ్చరిస్తూ కార్టూనిస్టు హేమంత్ మాలవీయకు అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. అయితే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులను షేర్ చేస్తే చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. మరోవైపు భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలని, మాట్లాడేటప్పుడు స్వయం నియంత్రణను పాటించాలని మరో కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించింది. అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియాలో నిరోధించేందుకు వీలుగా మార్గదర్శకాలు తెచ్చే యోచన చేస్తున్నామని తెలిపింది. ఈ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే హిందూ దేవతకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్వీట్లు పోస్ట్ చేసిన వ్యవహారంలో వజీహత్ ఖాన్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను గత నెల 9న పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేశారు. అప్పటికే ఆయనపై ఆ రాష్ట్రంతో పాటు 6 రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీనిపై వజీహత్ ఖాన్ ఆ నెల 23న సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయనకు జూలై 14 వరకు చట్టపర చర్యల నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు ముగియడంతో సోమవారం ఆయన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే తనపై పలు రాష్ట్రాలపై పెట్టిన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని, లేకపోతే అన్ని కేసులను కలిపి విచారించాలని పిటిషనర్ కోరారు. ఈ క్రమంలోనే ధర్మాసనం స్పందిస్తూ సోషల్ మీడియాలో వ్యాపించిన విభజన ధోరణులను కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే దీని అర్థం సెన్సార్ను అమలు చేయాలనేది కాదని, తాము స్వయం నియంత్రణల గురించి ఆలోచిస్తున్నామని తెలిపింది. భావస్వేచ్ఛను పౌరులు అనుభవించాలనుకుంటే కొన్ని నియంత్రణలను వారు తమకు తాముగా పాటించాలని సూచించింది. ఇలా ఉల్లంఘనలకు పాల్పడరాదని పేర్కొంది. భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) విధించిన నియంత్రణలు సరిగ్గానే ఉన్నాయని గుర్తు చేసింది. సోషల్ మీడియాలో పెట్టే కంటెంట్ విషయంలో తప్పనిసరిగా కొంత నియంత్రణ ఉండాలని, అటువంటి పోస్టులకు పౌరులు దూరంగా ఉండాలని సూచించింది. వాటిని షేర్ చేయడం, లైక్ చేయడం చేయరాదని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.